ఈరోజు నేను మీకు నా స్టైల్‌లో టమాటో చారుని చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. ఏ ఇంగ్రీడియెంట్స్ కూడా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ ఫాలో అయితే ఎవ్వరు చేసినా సరే, ఎప్పుడు చేసినా, ఏ చారు చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయితేనే. ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి వాటర్‌తో 2 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత 100 ఎంఎల్ వాటర్ వేసి 15 మినిట్స్ నానబెట్టాలి. 15 మినిట్స్ తర్వాత చింతపండు రసం తీయాలి. చింతపండు ఏ కలర్ లో ఉంటుందో రసం కూడా అదే కలర్ లో ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ చింతపండు, అందుకే రసం నార్మల్ కలర్ లో ఉంటుంది. నల్ల చింతపండు ఉంటుంది, అదైతే పులుపు ఎక్కువగా ఉంటుంది. టమాటా రసాలు కూడా నల్లగానే ఉంటాయి. రెండు టేస్ట్ బాగుంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ ను పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 3 టమాటాలు 100 ఎంఎల్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో 15 మినిట్స్ బాయిల్ చేయాలి. 8 మినిట్స్ కి టమాటో పిల్ సపరేట్ అవుతుంది, కానీ 15 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చారు చేసే గిన్నె తీసుకొని టమాటాలు, చింతపండు రసం, 2 స్పూన్ల సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసి బాగా స్క్వీజ్ చేయాలి. పప్పు చారు వేరుగా ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా, పులుపు ఎక్కువైనా పప్పు వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ చారు అలా కాదు. టమాటాలు, చింతపండు కలరు, చింతపండు పులుపు, మనం వేసే వాటర్ ను బట్టే మొత్తం టేస్ట్ మారిపోతుంది. 3 టమాటాలతో చేసే చారుకి 1/2 లీటర్ చింతపండు రసం, 3 లీటర్ల వాటర్ వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు ఈ టమాటో పీసెస్ ని తీసేసి జస్ట్ 1 స్పూన్ టమాటో పీసెస్ ని వేయాలి. 3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల కారం, 350 ఎంఎల్ వాటర్, ఒక చిన్న ఆనియన్ ను బారుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను బర్నర్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోని 5 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. అప్పుడే కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పచ్చిగా ఉండవు, కుక్ అవుతాయి. ఈ 5 మినిట్స్ టైం అయిపోతుంది అన్నప్పుడు తాలింపు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, ఒక చిన్న గ్లాస్ లో 8 వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలి. ఆ వెల్లుల్లి రెబ్బలను వేయాలి. 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలపాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చారు తాలింపు వేడిగా ఉన్నప్పుడే తాలింపుని చారులో వేసి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఒకసారి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఏ చారు చేసినా సరే ఇలాగే చేయాలి. ఈ మెజర్మెంట్ తోనే చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎప్పుడు చేసినా కూడా మనం తీసుకునే టమాటాలకి చింతపండు వాటరు, చింతపండు రసం కూడా కరెక్ట్ గా ఉండాలి. చింతపండు తీసుకున్నాము, 100 ఎంఎల్ వాటర్ వేసి రసం తీసి పక్కన పెట్టేసాము. టమాటాల్లో 100 ఎంఎల్ వాటర్ వేసాము, అది బాయిల్ అయ్యి కొంచెం వాటర్ అవుతాయి. తర్వాత రసం చేసే గిన్నెలో అవన్నీ వేసి 350 ఎంఎల్ వాటర్ వేసాము, అంతే. పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రసంలోకి సైడ్ డిష్ గా ఏదైనా బాగుంటుంది. అప్పడాలు, వడియాలు, చికెన్ ఫ్రై, ఆలూ ఫ్రై కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.